హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజుల పాటు స్కూళ్ళన్నిటికీ కూడా సెలవులు అయితే ఇస్తున్నారు. అయితే ఏ స్కూల్స్కి క్లోజ్ చేస్తున్నారు ఏంటి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు అయితే కనుక సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే ముఖ్యంగా ఇందులో 2 ఆప్షనల్ హాలిడేస్ అయితే ఉండడం జరిగింది. ఒక రోజు అయితే ఫుల్ ప్లెజ్డ్గా సెలవు అయితే ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది. సో వివరాలు చూస్తే 2025 క్రిస్మస్ను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలన్నిటికీ కూడా సెలవులు అయితే సిద్ధమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు రేపటి నుంచి 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం చూస్తే సెలవులు డిసెంబర్ 24 బుధవారం నుండి ప్రారంభమవుతాయి. తెలంగాణలో 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. ఇక 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే సందర్భంగా జనరల్ హాలిడేస్ ప్రకటించారు. ఇంకా మిషనరీ పాఠశాలలు డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల పాటు కూడా క్రిస్మస్ సెలవులను అయితే పాటించడం జరుగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో చూస్తే 24 అలాగే 26 కూడా ఇక్కడ కూడా ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చారు. 25న జనరల్ హాలిడే ఇచ్చారు. జనరల్ హాలిడే రోజు అన్ని స్కూళ్ళు, ఆఫీసులకు సెలవు ఉంటుంది. ఇక ఆప్షనల్ హాలిడేకు కొన్ని స్కూళ్ళు సెలవు ప్రకటిస్తాయి. అయితే ఇందులో ప్రైవేట్, నాన్ మైనారిటీ స్కూళ్ళు తమ యాజమాన్య నిర్ణయం ప్రకారం సెలవులు ప్రకటించవచ్చు. ఇక క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్ళకు మాత్రం క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ రోజులు సెలవు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో అది ఆయా స్కూళ్ళని బట్టి అయితే ఆధారపడుతుంది. ఇక ప్రస్తుతానికి ఉన్న ఉత్తర్వు ప్రకారం చూస్తే డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ ఆప్షనల్ హాలిడే తెలంగాణలో, 25న జనరల్ హాలిడే, 26న బాక్సింగ్ డే కింద జనరల్ హాలిడే ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే 24 క్రిస్మస్ ఈవ్ ఆప్షనల్ హాలిడే, డిసెంబర్ 25న జనరల్ హాలిడే, 26ని కూడా బాక్సింగ్ డేకి ఆప్షనల్ హాలిడే మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో జనరల్ హాలిడే ఇవ్వడం జరగలేదు. జనరల్ హాలిడే రోజున అన్ని స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలకు తప్పనిసరిగా అయితే సెలవు ఉంటుంది. ఆప్షనల్ హాలిడే రోజుల్లో కొన్ని స్కూళ్ళకు మాత్రమే సెలవు ప్రకటించే అవకాశం అయితే ఉంది.